మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం క్రికెట్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ డే రివ్యూ, థర్డ్ డే రివ్యూ చూద్దాం. సెకండ్ డే అయితే మనం చూసాము, మా ఛానల్లో రివ్యూ వచ్చింది. థర్డ్ డే వచ్చే వరకు సేమ్ గిల్లు ప్లస్ జడేజా పార్ట్నర్షిప్ నడుస్తున్నది. థర్డ్ సెషన్ వరకు ఆడారు ఇద్దరు. గిల్లు వచ్చేసి 269 రన్స్ కొట్టాడు. 269 తను వచ్చేసి ఆల్ రికార్డ్స్ అన్నీ బీట్ చేశాడు. తనకు వచ్చేసి థర్డ్ మ్యాచ్లోనే డబుల్ సెంచరీ చేశాడు 269. అజరుద్దీన్ రికార్డ్ బీట్ అయింది. అజరుద్దీన్ వచ్చేసి 170 హైయెస్ట్ రన్స్ రికార్డ్ బీట్ చేశాడు. నెక్స్ట్ జడేజా వచ్చేసి 89 రన్స్ కొట్టాడు. జడేజా 89 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే చాలా వచ్చింది. ఇట్లా స్కోర్ వచ్చేసి 569 రన్స్ స్కోర్ వచ్చింది. 570 దాకా వచ్చింది స్కోరు. ఇప్పుడు వచ్చేసి ఇంగ్లాండ్కి స్టార్టింగ్లో 3 వికెట్స్ పడ్డాయి. 2 వికెట్స్ వచ్చేసి ఆకాష్ దీప్ తీశాడు. 2 వికెట్స్ మెయిన్ వికెట్స్ పోపు ప్లస్ బకెట్ వీళ్ళిద్దరు వికెట్స్ తీశాడు. నెక్స్ట్ సిరాజ్ వచ్చేసి ఇంకో వికెట్ తీశాడు. 3 వికెట్స్ పోయాయి. క్రాలీ వికెట్ తీశాడు సిరాజ్ వచ్చేసి. ఇంగ్లాండ్ ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. ఇంగ్లాండ్కి ఫాలో ఆన్ గండం ఉంటుంది. కొంచెం తొందర అవుట్ అయితే ఫాలో ఆన్ చేయాల్సి వస్తుంది. ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ఉంటారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద టెస్ట్ మ్యాచ్ రివ్యూస్. మొత్తానికి థర్డ్ డే అయితే ఇండియా బాగానే ఆడారు. జడేజా పార్ట్నర్షిప్ బాగానే ఉంది. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ కూడా సుందర్ని పట్టుకొచ్చారు బౌలింగ్ దగ్గర ఒక బ్యాటింగ్ చేయాలని చెప్పి. అతను కూడా 42 రన్స్ దాకా పార్ట్నర్షిప్ వచ్చింది. వాషింగ్టన్ సుందర్ పార్ట్నర్షిప్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.